హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోమ్స్ చెఫ్. సో ఇవాళ వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్ వట్టి తుంకలు. ఇవి తెలంగాణలో చాలా ఫేమస్. ఇవి ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా మనం మటన్ తీసుకొని దాంట్లోకి కారం, ఉప్పు, పసుపుని యాడ్ చేసుకొని కలుపుకొని ఎండకి ఎండబెట్టుకోవడమే. అలా ఒక 2-3 డేస్ ఎండబెట్టిన తర్వాత ఇంకో వీడియోలో చూపించే విధంగా ఉంటాయి. వీటినే మనం వట్టి తుంకలు అని అంటాము. తెలంగాణ ఫేమస్. సో ముందుగా మనం ఒక ఆనియన్ని చిన్న పీసెస్లో కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఓ కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఉల్లిగడ్డ మనకి మగ్గనికి. సాల్ట్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వండి. వట్టి తుంకలని 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి. మూత తీసి ఉల్లిగడ్డ మనకి మగ్గింది. సో ఇందులోకి 2 రెబ్బలు కరివేపాకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న వట్టి తుంకలని అందులో యాడ్ చేసుకొని కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వట్టి తుంకల్ని ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత టమాటోని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఆ మిశ్రమం మొత్తం కలుపుకొని మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాల వరకు మగ్గిన తర్వాత మరోసారి కలుపుకోండి. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే విధంగా మగ్గించుకోండి. మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచండి. ఇప్పుడు మనం 1.5 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. కారం మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. కారం కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని పోయండి. వాటర్ పోసాక కలుపుకొని 15 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. మూత పెట్టి మగ్గనివ్వడం వల్ల మనకి మటన్ పీస్ బాగా ఉడుకుతుంది. సో 15 నిమిషాల తర్వాత మూత తీసి మనకి ఆ కర్రీ కుక్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకొని కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, తెలంగాణ స్టైల్ వట్టి తుంకల కర్రీ రెడీ. ఇది ఓసారి తిన్నారంటే మరీ తింటారు. దీనికి కాంబినేషన్ బగార్ రైస్ అయినా, చపాతీ అయినా, వైట్ రైస్ అయినా ఏదైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. దేంట్లోకైనా చాలా బాగా ఉంటుంది. ప్లీజ్ ఒకసారి మీరు ట్రై చేయండి. సో ముందుగా కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓకే డ్యూడ్, ఉంటాం మళ్ళా.